జీవించాలని ప్రార్థన చేసుకుని వాక్యం కొరకు మనం కనిపెడతాం. ప్రియమైన ఓమరియా తెలుగు క్రైస్తవ సంఘ కాపర్లకును, కార్యవర్గ సభ్యులకును, సంఘ సభ్యులందరికీ మీ 13వ వార్షికోత్సవ శుభములు పలుకుతుంటున్నాను. అదేవిధముగా తెలుగు క్రైస్తవ సంఘం కోవిడ్లో ఉన్న సంఘాలన్నిటికీ కూడా సంఘం స్థాపించి 50 సంవత్సరం గురించి మరి నూతన సంవత్సరంలో ప్రవేశించిన సందర్భంలో మీ అందరికీ కూడా ప్రభువు నామమున శుభములు పలుకుతుంటున్నాం. ప్రభువు ప్రేమైన వల్ల మీ అందరినీ ఇంటి కాలం చూచుటకు చాలా సంతోషిస్తుంటున్నాను. మీ మధ్యకు వచ్చి చాలా కాలమైనది. నాకున్న దేహ బలహీనతలను బట్టి మీ వద్ద కొంత తరచుగా రాలేకపోతుంటున్నాను. ఇప్పుడు చాలామంది కొత్త వారు కనపడుతున్నారు ఇక్కడ. మీరు కొంతమంది మొట్టమొదటిసారి నన్ను చూస్తున్నారేమో. మీ అందరికీ ప్రభు ప్రేమలో నా యొక్క కృతజ్ఞతలు. నన్ను చూసినా చూడకపోయినా మీరు నా కొరకు నిత్యం ప్రార్థన చేస్తున్నారని మీకు వందనాలు తెలుసుకుంటున్నాను. ఇప్పుడు ప్రియమైన వాళ్ళారా, మనందరి ఎలా దేవుడు ఒక గొప్ప ఉద్దేశం కలిగి ఉంటున్నాడు. ఆయన దృష్టిలో ఎవరు కూడా తక్కువ వారు కాదు. మనందరినీ కూడా ఆయన యొక్క స్వారూప్యంలో చేసుకొని ఉంటున్నాడు. మనమందరము ఆయనకు చాలా విలువైన వారము. ఎందుకంటే మనమందరము కూడా ఆదామునందు దేవునికి దూరస్థులమై ఉంటున్నాము. మరలా మనము ఆయనకు సమీపస్తులుగా చేసుకోవడానికి ఆయన ప్రియకుమారుడైన యేసు క్రీస్తుని లోకాన్ని పంపించి ఆయన వెళ్ళలేని రక్తం చేత మనల్ని కొన్నాడు. మనము ఆయన సొత్తు, ఆయన సొమ్ము. కాబట్టి మన అందరి ఎలా ఆయన ప్రేమ దయ కలిగిన వాడు. అందరినీ సమానముగా ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే మనందరికి కూడా ఒకే వేళ కట్టాడు. గొప్పవాడికి గొప్ప అని, తక్కువ తక్కువ అని కాదు. కానీ మనం అందరము లోకరీతి మనలో తేడాత మన దేవుని దృష్టిలో, దేవుని సంఘములో మనమందరము సమానం. దేవుని దృష్టిలో మనందరిని కూడా ఆయన ఒకే వేళతో కొన్నాడు. కాబట్టి మనమందరము ఆయనకు ప్రియులం. మనము కూడా ప్రియమైన బిడ్డల వలె ఉండవాలని ఆయన ఆశిస్తున్నాడు. మనమందరము అనేక మంది తల్లిదండ్రులు ఉన్నాము. మన బిడ్డలు మనం ఎంతో ప్రేమిస్తాం. అదే సమయం బిడ్డలకు కూడా మనం చెప్పినట్టు నడుచుకోవాలని, మనం గౌరవించాలని ఆశిస్తాం. మన బిడ్డలు మన మాట వినకుండా ఇష్టానుసారముగా తిరుగుతుంటే మనకి ఎంతో హృదయం బాధపడుతుంది, వేదన పడుతూ ఉంటుంది. కొన్నిసార్లు కూడా అనుకుంటామా, వీటి కనకపోయినా కూడా బాగుండేది అనుకుంటాం. మానవులమైన మనమే అంతగా తలంచినప్పుడు మరి దేవుడు కూడా ఎంతగా చింతిస్తాడో మనం ఆయన మాట్లాడుతున్నాం. ఈ కువైట్ దేశానికి మనమందరం వచ్చాము ఇక్కడికి. మన ప్రయత్నాలు మనం చేస్తున్నాం. అయితే దేవుడే మనకి రావడానికి
ఒక మార్గమును ఏర్పాటు చేశాడు. మనమందరం కూడా ఆయన ఇక్కడ ఘనపరచవలనని ఎండి దేశంలో ఆయన యొక్క ఆశయమై ఉంటున్నది. ఈ దినము చాలా ప్రత్యేకమైన దినము. 13 సంవత్సరాలు పూర్తి చేసుకుని మరి ఒక నూతన వచనంలో ప్రవేశిస్తుంటున్నాము. మరి కోయిట సంఘము 50 సంవత్సరాలు గడిచి మరి ఒక నూతన శతాబ్దం, శతాబ్దం అనగా 100 సంవత్సరాలు. మొట్టమొదటి 50 సంవత్సరాలు ముగించుకొని మరి ఒక 100 సంవత్సరంలో ప్రారంభించాము. ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైన దినములు మనకు. ఈ దినమున ఆయన సన్నిధిలో చేరినాము. చాలా చక్కగా దేవాలయమును అలంకరించుంటున్నారు. కనుల పండుగ ఉన్నది. మనం కూడా చక్కగా సిద్ధపడి వచ్చి ఉంటున్నాం. ఈ దినమున మనం చేయవలసింది ఏమిటంటే మనం ప్రభువునకు సమర్పించుకోవాలి. ఆయన చేతిలో మనం వాడబడినట్టు ఆయన చిత్తానికి మనం మరలా సమర్పించుకోవాలి. సమర్పణ దినము కాబట్టి మొట్టమొదటి మనము మన పిలుపు, మన ఏర్పాటును మనం గుర్తిరగాలి. మన పిలుపు, మన ఏర్పాటు. దేవుడు మనను పరిశుద్ధమైన పిలుపులో పిలిచాడు, ఉన్నతమైన పిలుపులో పిలిచాడు అని దేవుని వాక్యం చెబుతుంది. ఆదాము పాపము చేయటం వలన ఒక్క మనిషిని ద్వారా లోకములోనికి మరణము అనగా ఆత్మీయ మరణము. మనకు ఆత్మ, ప్రాణము, శరీరం అనే 3 భాగాలు మన శరీరంలో ఉంటుంది. ఆత్మ దేవునితో సహవాసము, శరీరము ఈ లోక సంబంధముగా దానికి మనలో ఉన్న ప్రాణము ఈ రెండింటిని నడిపిస్తూ ఉంటుంది. దేవుడు మొట్టమొదట ఆదామును సృష్టించాడు. ఏ విధముగా సృష్టించాడు? ఆయన యొక్క స్వరూపం. దేవుడు ఏ విధముగా ఉన్నాడో మన మాటలు వినండి. దేవుని యొక్క రూపములో ఆయన, మన దేవుడు ఆత్మ, ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, ప్రేమ కలిగిన వాడు. అది ఆయన స్వరూపం. స్వరూప్యం అంటే ఆయన గుణలక్షణములు. మొట్టమొదట ఆయన పరిశుద్ధుడు. మన దేవుడు పరిశుద్ధుడు. ఆదాము సృష్టించినప్పుడు పరిశుద్ధుడుగా సృష్టించాడు. అవ్వ పరిశుద్ధులుగా ఉన్నారు. దేవుని సన్నిధిలో నిత్యము కనపడుతుంటున్నారు. దేవుడు ఆదాముకి ఒక ఆజ్ఞ చెప్పాడు, ఒక మాట చెప్పాడు. ఆదాము, ఏదైనా తోటలో ఉన్న పండ్లన్నీ తినవచ్చు, ఒక చెట్టు పండు బట్టి తినవద్దు, ఆ పండు తిన్నప్పుడు నీవు చచ్చిపోతావు అన్నాడు. అంటే అది శారీరకంగా కాదు, కానీ ఆత్మలో. దేవుడికి మనం చెప్పిన ఆత్మ, ప్రాణ, శరీరములు. ఆత్మ దేవునితో సంబంధం. శరీరము ఈ లోకంలో ఉంది.
ప్రాణము మనం జీవించడానికి. ఆదాము అవ్వలు దేవుని మాట విని ఏదైనా తోటలో చక్కగా కాపలం చేస్తున్నారు. ప్రతి దినము దేవుడు వారితో మాట్లాడుతుంటున్నారు. ఒక దినమున మనందరూ తెలిసింది ఈ కథ మరలా జ్ఞాపకం చేస్తుంటున్నాం. మనం పదే పదే కొన్ని విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. సాతానుడు వచ్చి తోటలోకి అవ్వను మోసగించాడు, ఆశ పెట్టాడు. ఆదాము అవ్వ ఇద్దరు కలిసి తిరుగుతున్నప్పుడు సాతానుడు వాళ్ళ దగ్గర రాలేదు. కానీ అవ్వను ఒంటరిగా చూసి, ఒంటరిగా ఉన్నప్పుడు అవ్వతోటి మాట్లాడటం మొదలు చేశాడు. అవ్వ వాడి యొక్క లాలనని పడిపోయింది. చాలా లాలన చేసి మాట్లాడతాడు. మనం కూడా కొంతమంది లాలన చేసి మాట్లాడుతుంటే వాడు మాటలో ముగ్ధమైపోతాం. చెప్పి ఈ పండ్లు తింటే మీరు చావరు, మీరు దేవదూతలు అయిపోతారని ఒక ఆశ పుట్టింది. అప్పుడు అవ్వ ఆ పండ్లు చోటు చూసినప్పుడు ఆ పండ్లు చాలా రమ్యంగా కనపడింది, రుచికరమైన పండుగ కనపడింది. తింటే ఆ శరీరానికి బలము. ఆ పండు తిన్నది తీసుకుని, ఎందుకంటే దేవదూతకు కావాలని. ఇది ఒకటి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఇచ్చిన స్థితిలో తృప్తి పడక పైకి పోవాలని, ఇంకా అంతస్తుకు పోవాలని ఆశపడింది. దేవుడు భూలోకంలో ఉంచి ప్రతిదినం మాట్లాడుతూ దాడుతుండగా ఉంటాడు. ఇక్కడ నుంచి దేవుడి దగ్గరికి పోవాలని ఆశించింది. ప్రియులారా, దేవుడు మనందరినీ ఒక్కొక్క స్థలంలో పెట్టి ఉంటున్నాడు. జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. మనందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్క స్థలంలో పెట్టి ఉంటున్నాడు. దేవుడు ఎక్కడ మనం ఉంచినాడో, ఏ స్థితిలో ఉంచినాడో అక్కడ ఉండి మనం తృప్తి పడి ఉండాలి. అది లేకుండా మనం ఏదో కావాలని ఆశించినప్పుడు అది మనను చెడుగులోనికి లేకపోతే భ్రష్టత్వానికి తీసుకొని పోతుంది. అవ్వ పండు తిని తన భర్త కూడా పండించినప్పుడు దేవదూత కాలేదు, కానీ దేవుని మహిమ వాళ్ళ నుంచి వెళ్ళిపోయేవారు, భ్రష్టులు అయిపోయారు. జ్ఞాపకం చేసుకోండి. మనకు దేవుడు ఏది ఇచ్చాడో, ఎక్కడ పెట్టాడో, ఏ స్థానంలో పెట్టాడో, సంఘములు కూడా మనల్ని ఒక్కొక్క స్థానంలో పెడుతుంటున్నాడు. ఆ స్థానంలో మనం ఉండి ఆనందించి సేవ చేయాలి. ఎప్పుడైతే దాన్ని మించి పైకి ఒక మెట్టు ఎక్కాలని మనకు ఆశ పుడుతుందో అప్పుడు మనం ప్రమాదంలో పడతాం. వారు భ్రష్టులైపోయి దేవునికి దూరస్తులైపోయారు. దేవునికి అది ఆత్మీయ మరణం. కాబట్టి ఆదాము బిడ్డలమైన మనందరం కూడా ఆత్మలో మరణించి ఉంటున్నాం. ఆ దినమున దేవుడు మీరు చచ్చిపోతారంటే సాతాను మీరు చచ్చిపోడు అని చెప్పాడు. సాతాను ఎప్పుడు కూడా ఒక సగం సత్యము సగం అబద్ధం చెప్తాడు. వాడు శారీరకంగా చనిపోలేదు, కానీ ఆత్మలో నశించిపోయారు. శారీరకంగా చనిపోలేదు, ఆత్మలో దేవునికి దూరస్తులయ్యారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, పేరాశ ఉన్నదాంతో తృప్తి లేకపోవడం ఉందంటే మనము భ్రష్టులం అవుతాం. అందుకే
పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం అంటాడు, అమూల్యములను అత్యధికమైన వాగ్దానాలు ప్రభు మనకిచ్చాడు. ఆ వాగ్దానాలు పట్టుకొని దురాశ వలన కలుగు లోకంలో ఉన్న దురాశ వలన భ్రష్టత్వం నుండి తప్పించుకోవటానికి. కాబట్టి ఈ నూతన వర్షంలో ప్రవేశించున్న నీవు నేను దేవుని సంఘములో దేవుని చిత్తమును మనం ఎరగవచ్చు. సంఘము ఆత్మీయమైనది, దేవుని సంబంధించినది. ఆ దూరమైన ప్రజలను ఆదామునందు మనం అందరం కూడా దేవునికి దూరత్వం. అందుకే ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. ఏ భేదము లేదు, నీవు నేను లేకుండా దేవుని దృష్టిలో మానవులందరూ పాపం చేశారు. అంటే ఆత్మలో చనిపోయారు. మరలా మనము దేవుని సన్నిధిలో కనబడటానికి, ఆ పాపం నుంచి విముక్తి చేయటానికి యేసయ్య ఈ లోకానికి వచ్చి ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి, ఎవరైతే నేను పాపిని అని గుర్తెరిగి యేసయ్య నా కొరకు చనిపోయాడు, తిరిగి లేచాడని విశ్వసించుతున్నారో వారు దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా చేయబడుతున్నారు. అంటే పాప జీవితం నుంచి బ్రతికించినారు. అదే ఒకడు కొత్తగా జన్మించితే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించడు. క్రైస్తవ జీవితం అనేది అది నాంది. మనం గుడికి వచ్చిపోతున్నందువలన క్రైస్తవులు కాలేము. మనం కానుకలు ఇచ్చడం వలన, చాలా చురుకుగా సంఘములో పని చేయడం వలన, మనకున్న తలంతులతో మనం చక్కని పాటలు పాడటం వలన మనము దేవుని దృష్టిలో ఆయన బిడ్డలుగా పరిగణించడం. అయితే దేవుని వాక్యం చెప్తుంది, ఎందరూ ఆయనను అంగీకరించిరో వారందరూ దేవుని కుమారులను పిలువబడతారు. అనగా అంగీకరించడం అనగా యేసు క్రీస్తు నా పాపం నిమిత్తం చనిపోయి సమాధి చేయబడ్డాడు, నా కొరకు చనిపోయాడు అని ఎవరైతే విశ్వసించి యేసును తమ హృదయంలో చేర్చుకుంటారో వారు రక్షింపబడతారు, ఆత్మలో మేల్కొల్పబడతారు. అది తిరిగి జన్మ, రక్షణ, మారు మనస్సు. అప్పుడు మనము దేవుని బిడ్డలుగా తీర్చబడతాం. ఆ రక్షణ అనుభవం లేకుండా యేసు క్రీస్తుని ఒక దినం మన హృదయాల్లో చేర్చుకోనకుండా మనం ఏదో సంఘానికి వస్తున్నాము, గుడికి వస్తున్నాము, పోతున్నాము, కానుకలు ఇస్తుంటున్నాము, అనేక మంచి కార్యములు చేస్తున్నామని మనం అనుకుంటాం. అది అన్నీ మంచిదే, కానీ అది దేవుని రాజ్యానికి మనకు వారసత్వం ఒకటి యేసే మార్గము, యేసు నామములో విశ్వాసం నుంచి, ఇక పాత జీవితం నుంచి, చీకటి జీవితం నుంచి బయటికి వచ్చి యేసుతో అనగా, ఒకటి సంఘం అనగా పరిశుద్ధపరచబడి పరిశుద్ధముగా జీవించే వారి యొక్క కలయిక క్రీస్తు సంఘం. కాబట్టి ప్రియ సంఘమా, ఈ యొక్క వార్షికోత్సవం సంతోషంతో జరుపుకుంటున్న మనకి మరొకసారి దేవుడు ఆత్మ మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఒక ఏదో వచ్చి సంబరాలు చేసుకొని పోవటం కాదు, కానీ ఆ సంబరాలు చేసుకోవటానికి కారణం ఏమిటో నీవు నేను ఎరిగి ఉండవచ్చుంటున్నాను. మన పిలుపు, మన ఏర్పాటును మన పిలుపు ఏమిటంటే చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచాడు. ప్రభువు ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. ప్రతి ఒక్కరి హృదయం అనే ద్వారం తలుపుతూ ఉంటాడు.
స్వరము విని మనం స్పందించినప్పుడు ప్రభు మనలోకి వస్తాడు. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచాడు మనం. అది సంఘం అంటే. చీకటిగా లోక సంబంధమైన కార్యములలో, శరీర సంబంధమైన పాప కార్యములలో జీవించకుండా వాటినన్నిటినీ వదిలిపెట్టి ఇక క్రొత్తగా వెలుగు బిడ్డల వలె మనం జీవించాం. మనం అందరూ పాపులమని చెప్పాము, అందరూ దేవుని ఎదుగుతాం. అయితే ఆ పాపపు జీవితం నుండి మనం బయటికి పడాలి. నేను కూడా యవనస్తుడుగా ఉన్నప్పుడు సంఘాలు చాలా చురుగ్గా పనిచేసేవాడిని. సంఘంలో డీకన్గా, కార్యదర్శిగా గొప్ప గొప్ప పనాలు చేశాను. అయితే యేసుని నా హృదయంలోకి చేర్చుకోవడం, పైన క్రైస్తవుడని పిలుచుకున్నాను, కానీ దేవునితో సంబంధం లేకుండా నా పాప జీవితము, శరీరకారమైన జీవితం జీవిస్తూ అన్ని అలవాటులలో మునిగిపోయి దేవునికి దూరస్తున్నాయి ఉండి సంఘములో నేను ఒక పెద్దగా చలామణి అవుతా ఉన్నాను. మనుష్యుల దృష్టిలో నేను లివింగ్స్ అంటే చాలా మంచివాడు, నన్ను మెచ్చుకునేవాడు అందరూ. ఎవరన్నా అందరూ చాలా మంచివాడు అనేవాడు, పెద్దోడు మంచి బాబు అనేవాడు. అది మానవ దృష్టిలో. దేవుని దృష్టిలో నేను పాపిని, దేవుని దృష్టిలో నేను పాపిని. అయితే ఒక దినాన ప్రభు ఒక చిన్న కూటమిలో నాతో మాట్లాడినప్పుడు ప్రభు సన్నిధిలో, ప్రభు నేను పాపిని, నన్ను క్షమించమని ప్రభుతో చెప్పాను హృదయపూర్వకంగా. ప్రభు నా హృదయంలోకి రమ్మని ప్రభుని ఆహ్వానించాడు. ప్రభు నా హృదయంలోనికి వచ్చాడు. నా జీవితం మారిపోయింది. పాత జీవితం ఎందుకు వెలుగు జీవితం. చీకటిలో నుంచి వెలుగులోని పిలిచాడు దేవుడు. నా పేరు లివింగ్ స్టోన్, అనగా జీవము కలిగిన రాయి. అయితే ఆత్మలో చచ్చిపోయి ఉన్నాను నేను. అయితే ఎప్పుడైతే దేవుణ్ణి ఎదిగానో అప్పటి నుంచి నా జీవితం మారిపోయింది. ఇక బ్రతుకుట క్రీస్తే అని ఒక నిర్ధారణ చేస్తుంది. కాబట్టి అదే కాలమున ఆసక్తితో దేవుని సన్నిధికి వచ్చిన మనమందరం కూడా చీకటిలో నుంచి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు దేవుడు. అది మనం గుర్తించాలి. ఇంకా ఎవరైనా అనుభవం లేకపోతే ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం. మన హృదయాల్లో మనం కూర్చున్న చోట మనం దేవుడితో చెప్పాలి, అయ్యా ఇప్పటి వరకు నేను మంచిదానిని మంచివాడిని అనుకుంటున్నా, జన్మ వాక్యం ద్వారా నేను పాపిని గుర్తిరుగుతున్నాను. నా కొరకు నువ్వు చనిపోయావు, సమాధి చేయబడ్డావు, తిరిగి లేచావు. నా హృదయంలో రమ్మని మనం మనసు పూర్తిగా చెప్తే ఎక్కడ కూర్చున్నామో అక్కడ మన మనసులో దేవుడు మన నుంచి ఆయన మనం వెలుగులోకి తీసుకొస్తాడు, నూతన జీవితం ఇస్తాడు. కాబట్టి సంఘం అనగా పిలువబడినది, వేరు చేయబడినది. వాడు సంఘస్థుడు. సంఘం అనగా పరిశుద్ధమైనది. కాబట్టి దీనిలో పరిచర్య చేయవారు కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఒక అడుగు లోకంలో, ఒక అడుగు వీళ్ళు కుదరదు. మనము లోకం నుంచి వేరు చేయబడినాము. దేవుని వాక్యముతో మీతో మాట్లాడతాను. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయంలో యేసయ్య మన గురించి చేసిన ప్రార్థన శిష్యులతో. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 20వ వచనం చదువుతాను. మరియు నీవు నన్ను పంపిదమనే లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నేను నీ యందును ఉన్నవాగున వారును మన యందు ఏకమై ఉండవాలని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించట్లేదు.
వారి వాక్యం వలన నా యందు విశ్వాసంతో ఏకమై ఉండవాలని వారి కొరకు ప్రార్థిస్తున్నాను. మనము ఏకమై ఉండలాగున వారును ఏకమై ఉండాలని నీవు నాకు అనుగ్రహించిన మరి నేను వారి కొరకు నాకు ఇంటి వారి వాక్యంలో 19వ వాక్యంలో 19 నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పోమని నేను ప్రార్థించట్లేదు, కానీ దుష్టుల నుండి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కాదు. నేను లోక సంబంధిని కానట్టు వారును అనగా నా నామమునందు విశ్వాసం ఉంచిన వారు క్రైస్తవులని పిలబడు వారము మనము లోకములో ఉన్నాము కానీ లోక సంబంధులము కాదు. ఏ విధముగా యేసు క్రీస్తు లోక సంబంధి కాడో యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారు లోక సంబంధులు కాదు. వారు చీకటిలో నుండి వెలుగులోనికి పిలబడిన వారు వెలుగు సంబంధులు. కాబట్టి ప్రియ సంగమా, ఈ దినాన మనం గుర్తించవలసింది, మనం లోకంలో ఉన్నాము కానీ లోక సంబంధులము కాదు. యేసు ప్రభు చెప్పిన మాట అదే సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంది. ఆయనను వెంబడించు వాడికి చీకటి అనగా చీకటి కార్యాలు, పాప కార్యాలు, దురాశలు, పేరాశలు, అబద్ధాలు చెప్పుట, మోసం చేయుట, అనేక విధమైన ఇతర కార్యాలు, లోభత్వము, రాగుడు, వ్యభిచారము, దొంగతనము, మోసకరమైన మాటలు, అబద్ధాలు పడుతుట, దూషించుట, అసూయలు, ఇవన్నీ కూడా లోక సంబంధమైన శరీరాలు, అవి చీకటి కార్యాలు. ఒకప్పుడు మనమందరము, నేను కూడా దాంట్లో ఉన్నవాడనే. అయితే ఒక దినాన ప్రభు మాట్లాడినప్పుడు వాటిని అన్నిటిని వదిలిపెట్టి వెలుగు సంబంధిగా నేను లోకస్తుడు కానట్టు వాడు కూడా లోకస్తుడు కాదు. మనం లోకంలో ఉన్నాము కానీ లోకం, ఎందుకంటే మీరు మీ సొత్తు కాదు, మీరు విలువబడి కనబడి ఉంటున్నారు. దయచేసి ఒకరు పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14, 15, 16 వచనాలు పేతురు రాసిన మొదటి పత్రిక, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉన్నారని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు అమ్మా విధేయులకు పిల్లలు, విధేయత అనే మాటకు విధేయత, మాట చెప్పినప్పుడు వినాలా. ఆదాము అవ్వలు అవిధేయులయ్యారు, మనం అవిధేయులు బిడ్డలుగా ఉన్నాం. ఇప్పుడు విధేయులైన, ఆయన మాట విని విధేయులైన పిల్లలై మీ పూర్ణపు అజ్ఞాన దశలో మీకున్న ఆశలు అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులైన ప్రకారము మీరును మీ సమస్త ప్రవర్తన పరిస్థితి. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం బహు స్పష్టంగా చెప్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, నేను పరిశుద్ధుడైనట్టు మీరు పరిశుద్ధులు. పూర్వపు మీ అజ్ఞాన దశలో ఉన్న ప్రవర్తనను మారి, నేను జ్ఞానవంతుడు అనుకున్నాను, అయితే అజ్ఞానములో అనేకమైన శరీర కార్యాలు చేస్తూ వచ్చాను. అయితే దేవుడిని పిలిచినప్పుడు ఆ స్వరములని వాటిని మాని, ఆయన పరిశుద్ధుడు కనుక మీరును సమస్త ప్రవర్తన, సమస్తం అనేది అండర్లైన్ చేయాలి. గుడిలో ఉన్నప్పుడే కాదు, గుడి బయట ఉన్నప్పుడు ఏ పని చేసినా కూడా
ఏ మాట పలికినా కూడా అది పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధులై ఉండాలి. చెప్పం తర్వాత పక్షపాతం లేకుండా పక్షపాతం లేకుండా స్త్రీలను బట్టి పేరును బట్టి ప్రతి వారికి తీర్పు తీర్చువాడు తండ్రి. ప్రతి వారికి ఆయన తీర్చుతాడు. పక్షపాతం కలిగిన దేవుడు గారు. నేనైతే పక్షపాతం ఎంత ప్రభులో ఉందని చెప్పినా కూడా ఎప్పుడైనా ఎవరు పక్షపాతం చేయవచ్చు అంటారు. నాకు అనుమానం ఉంది. మీరంతా పక్షపాతంగా చేస్తున్నారండి, మీ ఇష్టం వచ్చిన పెట్టుకున్నారండి అంటారు మనుషులు. కాబట్టి దేవుడికి పక్షపాతం లేదు. పక్షపాతం లేక ప్రతి వారికి తీర్పు తీర్చువాడు తండ్రి. ప్రతి వానికి తీర్పు తీర్చేవాడు తండ్రి. అది మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక అది మీరు ఆయన ప్రార్థన చేస్తున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంతకాలము బయటతో గడుపుడి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టి పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన వంశ పారంపర్యం చేస్తున్న మన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టి విడిచిపెట్టినట్లుగా ఆ, వెండి బంగారముల వంటి వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని మీరు విమోచనంటే విడుదల, పాపము నుంచి విడుదల, బంధకు నుంచి విడుదల, విమోచింపబడలేదు కానీ అమూల్యమైన అమూల్యమైన రక్తము చేత రక్తము చేత అనగా అమ్మ నిర్దోషమును నిష్కలంకముకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడి ఉన్నాడు. ఇది చాలా కాబట్టి మనం వెండి బంగారంతో మనం పనుల ప్రభు అవి తుచ్చమైనది. అయితే ఆయన గొర్రెపిల్ల నిర్దోషము. యేసు ప్రభు నిర్దోషుడు, పరిశుద్ధుడు, ఏ పాపం ఎదుగని వాడు. నీ కొరకు నా కొరకు పాపముగా చేయబడి మన పాపాల నిమిత్తము ఆయన శిలువలో చనిపోయాడు. ఆయన రక్తముల ద్వారా మనం కొన్నాడు, మనం విమోచించాడు. కాబట్టి మనం ఆయన సొత్తు. సంఘమనగా ఆయన సొత్తు. నీవు నేను ఆయన సొత్తు. ఆయన మనల్ని ఆయన సొత్తుగా ఎందుకు చేసుకున్నాడంటే ఆయనకు మన సాక్షులుగా ఉండమని. 2వ అధ్యాయము మా పేరు 2వ అధ్యాయము 9వ వచనంలో. అయితే మీరు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురించు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును ఏర్పరచబడిన పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలైనారు. అక్కడ చూడండి. ఒకటి చీకటి ఆచరణలు తెరవడానికి మనం ఏమన్నా ప్రత్యేక మొట్టమొదటి ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన వారు, దేవుని సొత్తైన ప్రజలు. ఇక్కడ చాలా మన యొక్క విలువ ఏమిటో మనం ఏమంటున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరము ఈ విలువను గుర్తించవలసి ఉంటున్నాం. పరిశుద్ధ జనము, యాజకులము, రాజులైన యాజకము ఆయన సొత్తు, పరిశుద్ధ జనాంగం. కాబట్టి మనకిచ్చిన ఈ గొప్ప విలువలు, ఆ విలువలు కలిగి మనము ఈ లోకంలో జీవించవాలి. దేవుని చిత్తం ఏమిటంటే ఆయన గుణాతిశయుడు. ప్రభు ఎవరో ప్రపంచానికి వెలువడి ఆయన గుణాతిశయుడు, ఆయన పరిశుద్ధుడు, ప్రేమస్వరూపి, కరుణా గలవాడు, దయగలిగిన వాడు, ఇంకా అనేకమైన గుణాలు. సాత్వికుడు, దీన మనసు కలిగిన వాడు. ఆయన గుణాలను మనము మన జీవితాల్లో ప్రచురణ చేయాలి.
ఆయన గుణాలను ఈ లోకములో కువైట్ దేశంలో ప్రజలకు చెప్పడానికి మనం సంఘముగా కూర్చుంటున్నాము. ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకు మీతో చెప్తున్నానంటే మన పిలుపు ఏమిటంటే తెలుగు క్రైస్తవ సంఘం యొక్క ఆశయం ఏమిటంటే ఆయన గుణాతిశయములను ప్రచురించున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ యొక్క మూల భావము తెలియకుండా ఏదో పండగలు పబ్బాలు చేసుకొని పోవడం వలన దేవునికి మహిమ కలగదు. కాబట్టి ఈ గుణాతిశయాలు వీటిలో మనం ఎంతవరకు ఉంటున్నామో మనం పరిశీలించాలి. మన సంఘానికి మనకి కువైట్లో ప్రభు మనకు పిలిపించాడు. ఈ కువైట్ దేశము మహమ్మదే దేశము. మహమ్మదే మతం తప్పితే రెండో మతం చెప్పకూడదు, ఎవరితో మాట్లాడకూడదు. అది గవర్నమెంట్ యొక్క రూల్, సిద్ధాంతం. నీవు నేను లేచి యేసు ప్రభు నేను మీతో మాట్లాడితే ఇంటికి పంపిస్తాను. అయితే ప్రభువు అటువంటి వారి మధ్య మనం ఉంచాడు. ఈనాడు నూతన సంవత్సరంలో బయలుదేరిన మనము మన పిలుపు ఎందుకు దేవుడి ఇక్కడ మమ్మల్ని ఉంచాడు, ఎందుకు కైతానులో ఉమరియలో సంఘం ఏర్పాటు చేయబడినది అనే ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ ఎరగవలరు. కాపర్లు ఎరగాల, కార్యవర్గం ఎరగాల, సభ్యులు ఎరగాల. మనమందరం కూడా ఆయన సొత్తు. కాపలని పెద్ద కాదు, కాపర్లు పెద్ద కాదు, సంఘ సభ్యులు తక్కువ కాదు. మనమందరము కూడా ఒకే పిలుపుతో పిలబడ్డాము, ఒకే కార్యం కొరకు. ఆయన గుణాతిశయములను కువైట్ దేశంలో ప్రచురించుటకు. అది చెయ్యకుండా మన ఇష్టానుసారం మళ్ళీ మనం ప్రకటించుకుంటూ మనం పండుగలు చేసుకుంటూ మనం సంతోషిస్తే దేవునికి ప్రీతికరమైన అర్పణ కాదు. కాబట్టి ప్రియులారా, దేవుడు మనం ఎందుకు ఇక్కడ పిలిచాడంటే యెహోవాకు కట్టబో మందిరము దాని కీర్తిని బట్టి అందమును బట్టి సకల దేశంలో ప్రసిద్ధి చెంది చాలా ఘనమైనదిగా ఉంది. అది గొప్ప ఉద్దేశం, దేవుడి యొక్క ఉద్దేశము, దేవుడి యొక్క ఆశయం. ఈ అన్యుల మధ్య ఆయన ఒక దేవాలయం కట్టవలెను. ఆ దేవాలయంలో కావాల్సినవి చాలా పవిత్రమైన వస్తువులు కావాలి. ఇల్లు కట్టాలంటే ఇటుకలు కావాలా, సున్నం కావాలి, ఇంకా అదేవిధంగా దేవాలయం కట్టవలసినప్పుడు వాడేటప్పుడు మంచి ఇటుకలు కావాలా, మంచి సున్నం కావాలా, అంత మంచిగా ఉంటేనే ఇల్లు కట్టాలి. మనం కట్టే ఇల్లు ఇది భౌతిక ఇల్లు కాదు, కానీ ఆత్మీయ ఇల్లు, పరిశుద్ధ దేవునికి ఇల్లు కడుతున్నాం. మనమందరి సమూహము మొట్టమొదట ఆ ఇంటిలో కట్టవాలంటే మనము సజీవరాయిగా చేయబడాలి. మనమందరము ఆత్మలో చనిపోయబడాలని చెప్పారు. మనమందరము తిరిగి జన్మించాలి, సజీవరాడుగా చేయబడాలి. అప్పుడు మనం ఒక ఆత్మీయ మందిరం కడతాం. అమ్మానులే పేతురు రాసిన 2వ పత్రిక 4-5 వచనాలు చదవండి. జాగ్రత్తగా వినండి. ఎన్ని మూల పాఠాలు. పేతురు రాసిన 2వ పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు. దేవుని దృష్టికి ఏర్పరచబడింది అమూల్యమును రాయలు, సజీవంగా రాయలైన ప్రభువుకు వచ్చిన వారై యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధంగా ఉండినట్లు మీరు సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. ఎలాగనగా ఉన్నామా? ఆత్మ సంబంధమైన. ఇక్కడ ఏం చెప్తున్నారంటే దేవుని దృష్టికి ఏర్పరచబడదు అమూల్యమైన సజీవమైన రాయకు ప్రభువుల వద్దకు రావాలి. ఆయన సన్నిధికి వచ్చి మన యొక్క నిజ స్థితిని, ఆయన సజీవమైన రాయి,
సన్నిధికి వచ్చి మన పాపములను ఒప్పుకొని మన సన్నిధికి వచ్చి సజీవైన రాయుడికి వచ్చి యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలు అర్పించుటకు, దేవునికి బలులు అర్పించటకు, ఆరాధన చేయుటకు, ఆత్మ సంబంధమైన ఆరాధన చేయుటకు, బలులు అర్పించటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి మనము కూడా సజీవరాలుగా మనమందరము చచ్చిన రాళ్ళు యేసు యొద్దకు వచ్చి సజీవరాలుగా చేర్చబడి ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి మనం ఒక మందిరముగా కట్టబడుతుంటున్నాం. కాబట్టి నీవు నేను రక్షింపబడి ప్రేమ చేత అతుకబడి ఒక ఆత్మీయ మందిరమును మనం ఇక్కడ కట్టుకుంటున్నాం. చాలా మందికి సంఘం అనగా సంఘం యొక్క విలువ లేకుండా ఇష్టానుసారంగా మనం మాట్లాడుతూ ఉంటాం. ఇది పరిశుద్ధమైనది, పవిత్రమైనది, యేసు రక్తము చేత విమోచింపబడినది. ఆయనకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి సంఘము కట్టబడుతున్నది. కాబట్టి ప్రియ సంఘమా, ఉమరియా తెలుగు క్రైస్తవ సంఘమా, మనము ఆ విధంగా కట్టబడుతుంటున్నామా? క్రీస్తునందు వెలిగింపబడిన వారమై సజీవరాలుగా చేయబడి ఆయనకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి మనం ఉంటున్నాము. లేకపోతే ఈనాడు మనం పరీక్షించుకొని మళ్ళా ప్రభు సన్నిధిలో మనం సమర్పించుకొని ఆయనకు ఒక మందిరముగా మనం కట్టవలని. ఆయనకు ఒక నివాస స్థలం. ఆయన పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధులైన యాజకుడుగా మనం మార్చబడి ఆయన ఇచ్చు నీతినే మైమరు రక్షణ వస్త్రాలు ధరించిన వారమై ఆయన సన్నిధిలో కనబడవలసింటున్నాం. ఈ దేశంలో ఈ ప్రజలకు మనము సాక్షులుగా జీవించాలి. మనం పనిచేయు స్థలములలో దేవునికి సాక్షులుగా వెలుగు బిడ్డల వలె మన మంచి క్రియల ద్వారా, మన నీతి క్రియల ద్వారా క్రీస్తును మనలో వారు చూడాలి. మీ ఎక్కడ మనం పనిచేస్తున్నారో, మీరు ఇల్లు పనిచేయు ఎండలో, పనిచేయు ఆఫీసుల్లో, కంపెనీలో ఎక్కడ ఉంటే అక్కడ ప్రభువుకు సాక్షులుగా ఉండాలి. మన బ్రతుకులో క్రీస్తును వారు చూడాలి. నయమానింటిలో బాలిక ఏ విధంగా సాక్ష్యం చెప్పిందో ఆ విధముగా మనం సాక్ష్యం చెప్పాలి మన జీవితాలతో. అనగా మనం పనిచేసే ఇంట్లో ఆ ఇంటి యజమానుల కొరకు, ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. నువ్వు పనిచేస్తున్న కంపెనీలో, ఆ కంపెనీలో వారందరి కొరకు ప్రార్థన చేయాలి. నిన్ను బట్టి ఆ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. నీలో క్రీస్తును చూసి వారు ప్రభువుని ఎదుగుతారు. నిన్ను బట్టి మీ కంపెనీ ఆశీర్వదించబడాలి. యేసేపును బట్టి పొతీఫరు ఇల్లు ఆశీర్వదించబడ్డది. పొతీఫరు ఇల్లే కాదు కానీ చివరికి ఐగుప్తు దేశమంతా కూడా ఆశీర్వదించబడింది. యేసేపు యొక్క నమ్మకత్వం బట్టి, యేసేపు యొక్క మంచి నడవడిని బట్టి, శోధన వచ్చినప్పుడు శోధన నుంచి పారిపోయాడు. శోధనలు అందరికీ వస్తాయి, అయితే శోధనకు లోబడటం పాపం. యేసేపు పారిపోయాడు యవనస్తుడు. దేశము ఆశీర్వదించబడింది. కాబట్టి ఈ దేశమును ఆశీర్వదించడానికి, యేసు క్రీస్తుని ప్రజలకు తెలియపరచడానికి తెలుగు వారంగా ప్రభు మనల్ని తీసుకొచ్చి మొట్టమొదటి మనం ప్రభు సన్నిధికి వచ్చి మనం వెలిగింపబడి సజీవరాలుగా చేయబడి ఒక మందిరము, ఆత్మీయ మందిరం. మనం ఒకరి మీద ఒకరు ఆనుకొని, ఒకరికొకరు కీడుగా ఉండి, ఒకరితో ఒకరు మంచి సంబంధములు కలిగి ఉన్నప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి నివాస స్థలం. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనూ మన మధ్యను ఉండి ఆయన గొప్ప కార్యాలు చేసుకుంటాడు.
కాబట్టి ఇది మన ప్రభు మనకి ఇచ్చే సందేశం ఏమిటంటే మన పిలుపు ఎందుకు తెలుగువారముగా ఇక్కడ ఒక సంఘముగా ప్రభు ఏర్పడుతున్నట్టు ఆయనకు సాక్షులుగా ఉంటాడు. యేసయ్య పరమునకు పోతున్నప్పుడు పునరుద్ధరణ పరమును పోతున్నప్పుడు శిష్యులతో చెప్పాడు, మీరు వేచి ఉండండి. మీరు వేచి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొంది యెరూషలేములోను యూదయలోను సమరయములోను బుద్ధిగంతములో నాకు సాక్షి. మనం ప్రభు సన్నిధిలో వేచినప్పుడు మనం ఆత్మ చేత నింపబడతాం. ప్రభు సన్నిధిలో మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడు మనం ఒక పరిశుద్ధమైన పాత్రగా ఉండాలి, నిష్కలంకమైన పాత్రగా ఉండాలి. మన ఇంటిలో ఉదయం లేచి పాత్రలన్నీ కడుగుతాము, శుభ్రం చేస్తాం. శుభ్రం చేయకుండా పాలు పోయి కాసుకొని కాఫీ చేసుకుంటాను, వంట చేయము. కాబట్టి నీవు నేను ఒక పాత్రగా పరిశుద్ధమైన పాత్రగా చేయబడాలి, కడగబడాలి. ప్రభు యొక్క రక్తం చేత కడగబడవాలి. తర్వాత ఆత్మ చేత నింపబడాలి. పరిశుద్ధాత్మ దేవా నన్ను నీవు నింపు, నీ అభిషేకమును నా పైన ఉంచు, నన్ను నడిపించమని పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మన మీదికి వస్తుంటున్నాడో, యేసు ప్రభువును మీరు అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్మ మన జీవితంలోనికి వస్తున్నాడు, మనం వెలిగిస్తున్నాడు. ఆయన కొరకు మనం సాక్షులుగా జీవించవలసిన మనకు శక్తి కావాలి, బలము కావాలి. శోధం ఎదుర్కొన్నది బలము కావాలి. సాతాను శోధం మన చుట్టూ కాచుకొని ఉంటాయి. మరిగా ఒంటరి జీవితంలో అవ్వను ఒంటరిగా చూసి సాతాను పట్టుకున్నాడు. అనేక మంది మీరంతా ఎక్కువ మంది ఒంటరి జీవితం, పురుషులేమి కానీ స్త్రీలే కానీ ఒంటరి జీవితం. సాతాను కాచుకొని ఉంటాడు. అయితే పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మ ఆది అధికారమంతా మనం వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ మనం నడిపిస్తాడు. అప్పుడు మనము ఆయనకి ఒక పరిశుద్ధ యాగం ఆరాధన చేస్తాం. కాబట్టి ప్రియ సంగమ, ఈ 13వ సంవత్సరంలో ప్రవేశించిన ప్రతి ఒక్కరు ఎక్కడైనా తొలగిపోయామేమో దారిపో తప్పడానికి వీలు ఉంటుంది. పాపం అంటే ఏదో కాదు, పేరాశ, లోకంలో ఉన్న వాటి వరకు ఆశ, అబద్ధాలు చెప్పడం, యథార్థంగా పని చేయకపోవటం, ఇవన్నీ కూడా దేవునికి అంగీకారమైన కార్యక్రమం. వాటి నుంచి మనం ప్రతి దినము కడుక్కోవాలి. అప్పుడు పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు, మనమంతం కూడినప్పుడు శక్తివంతము కలిగిన వారమై ఆయనకి సాక్షులు. అందుకే భయం ఉండదు. ఎప్పుడు మనలో భయం ఉండదు, మనలో పాపం ఉన్నప్పుడు మనకు భయం వస్తుంది. ఆదాము అవ్వడు పాపం చేసినప్పుడు దేవుడు వస్తుందంటే భయపడ్డాడు. మనలో పాపం అంటే యథార్థంగా నిలబడలేము. కాబట్టి యేసు రక్తం చేత మనం ఆ పాపం ఒప్పుకున్నప్పుడు మన పాపమును ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పరిశుద్ధపరుస్తాడు ప్రతి దినం ఆయన సన్నిధిలో. కాబట్టి ఆయనకు సాక్షులుగా ఉండటానికి నీవు నేను ప్రతిష్ఠించుకొని వస్తున్నాను. ఒక పరిశుద్ధ సంఘంలో అల్లర్లు ఉండకూడదు, కోట్లాట్లు ఉండకూడదు, ఒకరినొకటి తృణీకరించకూడదు. మనమందరం ఒక్క శరీరంలో ఉంటున్నాము, ఒకరికొకరు అవలై ఉంటున్నాము. ప్రతి ఒక్కరిని మనం గౌరవించవలసి ఉన్నాం. మనం మాట్లాడినప్పుడు చాలా సున్నితంగా ఒకరితో ఒకరు ఎవరైనా పొరపాటు చేసినా కూడా మనం ప్రేమలో మనం చేర్చుకోవాలి. మనం విసుక్కుంటూ నువ్వు అక్కడ లేదు, నువ్వెవరు, నేనెవరు అనడానికి అవసరం లేదు. దేవుని ఇల్లు, దేవుని మందిరము, దేవుని శరీరము. మనం ఇక్కడ ఉన్న బయట పనిలో ఉన్న కూడా మీ దేహములు పరిశుద్ధాత్మకు ఆలయములని మీరు ఎడగరా. కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా కూడా పరిశుద్ధాత్మలు మీతో ఉంటున్నారు, మర్చిపోతే. సాతాను మనకు బరువు చేస్తాడు, వాడు మనం మోసం చేస్తాడు.
మరలు కొలుపుతాడు, ఆకర్షణ పెడతాడు. దేవుని సన్నిధిలో ఏదేదో తోటలో ఉన్న అవ్వను మోసం చేశాడు వాడు. ఈనాడు మనం లోకంలో ఉంటున్నాము కాబట్టి సాధారణ బహు సులువుగా నిన్ను నన్ను ఇక్కడ నేను వాక్యం చెప్తున్నాను, మీరు మీ బిజీలో ఉన్నారు. ఏం వింటారు, మీరు ఏం సేవ చేస్తారు? ప్రతివాడు బిజీగా ఏదో చేస్తున్నాడు. అది మర్యాద? వాక్యం అయిపోయినట్టు నేను చెప్పిన మాటలనే వ్యర్థం. మన సంఘం యొక్క మన సంఘంలో ఐక్యత ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. గలతీయుల తర్వాత ఎఫెసీయులు, ఫిలిప్పీయులకు ముందు 4వ అధ్యాయము మొదటి 3 వచనం చదువుతున్నాను. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునేందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుతూ మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలని ప్రభువును బట్టి ఖైదీనైనా నేను మిమ్మల్ని బ్రతిమాలుకొనుచుంటున్నాను. ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాడు. ఏమిటి బ్రతిమాలుకుంటున్నారు? మనల్ని పిలిచిన పిలుపునకు తగినట్లుగా యోగ్యముగా నడవవలను. చీకటిలో నుంచి తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచిన వాణి గుణాతిశయములు తగినట్టుగా, ఆ పిలుపుకు తగినట్టుగా. ఏమిటి పిలుపు? ఇక్కడ మీరు సమాధానము బంధము చేత, సమాధానము సంఘములో సమాధానము లేకుండా సంఘం అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ గారిగా సాతాను జీవిస్తుంటున్నాడు. సాతానికి మనము ఆయుధములుగా మార్చబడుతుంటున్నాము. సమాధానం అనే బంధం, మన ప్రభు సమాధానకర్త. దేవునికి మానవునికి సమాధానం అనే శిలువలో బలి అయి ఉంటున్నాడు. యేసు క్రీస్తును కలిగిన వాడు సమాధానముతో కలిగిన వాడు. సమాధానమును బంధమును ఆత్మ కలిగించు ఐక్యత. ఆత్మ పరిశుద్ధాత్మ ఒక్కటే. మనందరిలో ఉండేది ఒకే ఆత్మ. అయితే మనం ఇంకొక ఆత్మకు తాగిస్తాం, దురాత్మకు తాగిస్తాం. వాడు ఎక్కడో ఏదో ఒకటి మనలో చెప్తాడు, అసూయ పుట్టిస్తాడు, కోపం పుట్టిస్తాడు. ఎవరైనా చెడ్డమంటే కోప్పడిపోతాం, విసుక్కుంటాం. అవసరమైతే దుర్పడి కూడా ఏంటి నువ్వు ఆత్మ. అందుకే పరిశుద్ధాత్మ చేత మనం నింపబడవలను, ఆత్మ చేత నడిపింపబడవలను. మనం పలికే మాట, మనం చేసే క్రియ ఆత్మ చేత నడిపిపోవడం. ఆత్మ ఇటు ఐక్యతను కాపాడుటకు శ్రద్ధ కలిగి ఉండాలి. సమాధానము ఐక్యత కొరకు మనమందరం శ్రద్ధ కలిగి ఉండాలి. చాలా అశ్రద్ధ కలిగి సంఘంలో మనం ప్రవర్తిస్తూ ఉంటాం. ఏదైనా చిన్న వివాదం వచ్చి ఎట్లా ఆపుదామని కాకుండా అక్కడ పోయి పెట్రోల్ వేస్తాం ఇద్దరి మధ్య. చాలా భయంకరమైన స్థితి నేను సంఘాల్లో చూస్తుంటే. పోనీ స్థితి వాడి మీద వీడి మీద వాడు, నా మీద కంప్లైంట్. చాలా భయంకరమైన స్థితి మన తెలుగు క్రైస్తవ సంఘం నడుస్తుంది.
మనకిచ్చిన పిలుపు ఏర్పాటును మర్చిపోయిన వారమై నాయకులమైన వారము సరిగా సంఘాలను పోషించకపోవటం వలన అల్లర్లకు కారణమవుతుంది. మనం శ్రద్ధ కలిగి ఆత్మతో ఐక్యతను కాబట్టి శ్రద్ధ కలిగి ప్రేమతో ఒకరినొకరు సహించుచు ప్రేమ సమస్త దోషము. ప్రేమ తొందరపడదు, పెద్దముగా మాట్లాడు. 11వ అధ్యాయం 1 కొరింథీ 11వ అధ్యాయం కంఠస్థం చేయించండి. సహనం, ఒకరి ఒకరితో సహనం ఉండదు. ఉక్కు మీద కోపం వెంబడే. ప్రభు వాక్యం చెప్తుంది, సంతోషించుడి. మరలా చెప్తున్నారు, సంతోషించుడి. మీ సహనమును సర్వ ప్రజలకు తెలియపరచని. సహనము 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 ఓడు. మీ సహనమును గ్రహించుతూ మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా మీరు పిలువబడిన పిలుపు ఈ దినమును మనం గుర్తు చేసుకోవాలి. నన్ను ఏ పిలుపుతో ప్రభు పిలిచాడు, ఎందుకు పిలిచాడు, ఎందుకు పొగరియాలో తెలుగు క్రైస్తవ సంఘము స్థాపింపబడింది, కవిట్లో తెలుగు క్రైస్తవ సంఘం ఎందుకు మన పిలుపు యొక్క విలువ. మనం పిలిచిన వాడు పరిశుద్ధుడు కనుక పరిశుద్ధమైన పిలుపుతో మనం పిలిచి ఉంటున్నాడు. పరిశుద్ధంగా జీవించడానికి పిలువబడి ఉంటున్నాం. ఒక ఉన్నతమైన పిలుపులో పిలువబడి ఉంటున్నాము. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘ శాంతముతోనూ సంపూర్ణ వినయముతోనూ సాత్వికతోనూ ఉన్నట్లు. ఇవి దైవత్వ లక్షణములు. ఏమిటంటే సంపూర్ణమైన వినయము, సాత్వికము, దీనత్వం. యేసు ప్రభు, నేను సాత్వికుడను, దీన మనసు కలిగిన వాడును, నా యందుకు వచ్చి మీరు నేర్చుకునండి. సాత్వికుడు ధన్యుడు, వారు భూలోకాన్ని స్వతంత్రం. సాత్విక మృదువైన మాట. సాత్వికతోనూ నడుచుకుంటూ బట్టి ఖైదీన నేను మిమ్మల్ని ప్రతిమాలు నడుచు. క్రైస్తవ జీవితం ఒక నడక. చీకటిలో నుంచి వెలుగులోకి పిలువబడి ఉంటున్నాము. వెలుగు బిడ్డలుగా. వాక్యం అనే వెలుగు. మనం చీకటి వారము కాదు, మన వెలుగు వారము. ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు. ఆయన వెలుగై ఉంటున్నాడు. వెలుగు బిడ్డలమని చెప్పుకుంటూ చీకటిలో నడిచినట్లయితే మనలో సత్యము లేదు. ఆయన వెలుగైనట్లు మనమును వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసం కలిగిన వారమై క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనం కడిగి పరిశుద్ధపరచబడుతుంది. మనం పరిశుద్ధులుగా పరిశుద్ధతోనికి పోవాలి. సంఘబలంగా పరిశుద్ధమైనది. అల్లరితో కూడిన ఆటపాటలతో కాదు. అనేక విషయాలు మీతో చంపాలి, సమయం చాలదు. కొన్ని ముఖ్య విషయాలు చెప్పాను. ఈ సంవత్సరానికి ప్రభు మనకిచ్చిన వాగ్దానాలు ప్రభు మన జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు మనకిచ్చిన వాగ్దానాలు ఎంతమంది మరి వాగ్దానాలు పేపర్ తీసుకున్నారో మొదటి వాగ్దానము యోబు రాసిన గ్రంథము 22:28. నీ మార్గములు మీద వెలుగు ప్రకాశించును. నీ మార్గముల మీద వెలుగు. ఈ నూతన వర్షంలో ప్రభు చెప్తాము, నీ మార్గం మీద వెలుగు ఉంటుంది. మనం చీకటి ప్రపంచంలో నడుస్తుంటున్నాము. పాప ప్రపంచంలో నడుస్తుంటున్నాము. పాపాన్ని పీలుస్తుంటున్నాం. మన చుట్టూ వెలుగు కన్నది. కాబట్టి మన మార్గాల్లో వెలుగు. ఆ వెలుగు యేసు క్రీస్తు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవము వెలుగు కలిగి ఉన్నాడు. వెలుగు మన మీద ప్రకాశించను వాగ్దానం చేస్తున్నాడు. రెండవ వాగ్దానం
అపోస్తుల కార్యము 13:47 జాగ్రత్త ఈ వాగ్దానము. ఏలైనగా నీవు బూది గంధములకు రక్షణార్థంగా ఉన్నట్టు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. బూది గంధముల వరకు మీరు సర్వలోకములకు పోయి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మీరు కువైట్కి పోయి కువైట్లో సువార్తను ప్రకటించండి. కువైట్లో సువార్తను ప్రకటించినకు ఇక్కడ ఏమన్నా అంటే రక్షణార్థంగా ఉన్నట్టు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచున్నాం. వెలుగు, నీవు వెలుగు, నేను వెలుగు. ఏ సున్నద్దకు వచ్చిన వారు వెలిగింపబడి ఉంటున్నాము. అందుకే ప్రభువు చెప్పాడు, మీరు లోకములకు వెలుగై ఉన్నారు. మీ సత్క్రియల ద్వారా మీ పరలోకము తండ్రి మహిమపరచబడినట్టు మీ వెలుగును ప్రకాశింపనీయుడి. మన సత్క్రియలు, మన మంచి మాటలు, మన మంచి ప్రవర్తన బట్టి ప్రజలు చూసి తండ్రి మహిమపరచబడతాడు. ఆ విధంగా మీ వెలుగును ప్రకాశం మనం బుద్ధిగంధముల వరకు రక్షణార్థముగా ఉండనట్టు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉండటానికి తెలుగు క్రైస్తవ సంఘము స్థాపింపబడేదని ప్రభు చెప్తున్నాడు. మన యొక్క పిలుపుకు తగిన రీతిగా యోగ్యముగా నడవమని. విశ్వాసి ప్రతి ఒక్కరిపైన ఈ భారం ఉంటుంది. ఒక సంఘ కాపరులకే కాదు, కార్యవర్గం కాదు, ప్రతి విశ్వాసి, రక్షింపబడిన ప్రతి విశ్వాసి కూడా ఈ కువైట్ దేశంకు వెలుగు వచ్చి ఉండదు. మూడవ వాగ్దానం, నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్మో తేజనిల్లు, నీకు వెలుగు వచ్చి ఉన్నది. నువ్వు రక్షింపబడినప్పుడు నీకు వెలుగు వచ్చి ఉన్నది. చీకటిలో నుంచి పిలువబడి ఉంటున్నావు, వెలుగులోనికి పిలువబడి ఉంటున్నావు. అది మర్చిపోతున్నాం అనేక సార్లు. మళ్ళా చీకటి కార్యాలకు మనం అప్పగించుకుంటున్నాము. సులువుగా చిక్కులు పెట్టే పాపానికి అప్పగించుకుంటున్నాం. మనం మాట్లాడేటప్పుడు సునాయాసంగా మాట్లాడేస్తాం. జాగ్రత్త ప్రభులందు ప్రియమైన విధేయులైన పిల్లల వల్ల మీరు ఉండండి. దేవుని మాటకు విధేయత, సంఘములో అధికారులకు విధేయత, పనిచేసే స్థలంలో విధేయత. ముష్కరులైన మీ అధికారులకు మీరు విధేయులై ఉండుడి. యేసుక్రీస్తు శిలువ మరణము పొందనంతగా విధేయత చూపించుంటున్నాడు. కాబట్టి ప్రియ సంగమా, నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్మో తేజీలెమ్మో యెహోవా మహిమ నీ మీద ఉదయించాను. మనం ప్రభుని అంగీకరించినప్పుడు ఆ మహిమ వచ్చింది, మళ్ళా తిరిగి ఉదయించబడదు. ఎప్పుడైతే మనం పాపం చేస్తున్నామో మహిమ వెళ్ళిపోతుంది. మళ్ళా ప్రభు సన్నిధిలోనికి వచ్చి మనం పాపాలు ఒప్పుకున్నప్పుడు ఆయన మహిమ చేస్తాడు. దేవుని వాక్యం ఏమిటి చెప్తుంది? ఎవరిని ముందుగా ఎరిగినో వారిని పిలిచాను. నిన్ను నన్ను ఆయన పిలిచాడు. ఆయన మెల్లని స్వరముతో పిలిచాడు. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచాడు. ఎందరిని పిలిచినో వారిని నీతి మంతులుగా చేయబడ్డాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన ఉచితముగా నీతి మంతులుగా తీర్చబడి ఉన్నారు. మనం చేసిన మంచి కార్యాలను బట్టి, ఘన కార్యాలను బట్టి, మనం ఇచ్చే కానుకలను బట్టి, మన ఉండే ఉపవాస ప్రార్థనలు బట్టి కాదు. యేసు నామమునందు విశ్వాసం ఉంచడం వలన ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. ఎవరిని నీతిమంతులుగా తీర్చినో వారిని మహిమపరచబడి ఉన్నాడు. ఆ మహిమపరచబడిన మనము మరలా పాపంలోనికి పోతే మహిమ పోతుంది. ఆదాము పాపం చేసిన దేవుని మహిమ పోయింది. వారు దిగంబరులైపోయారు. అంతకుముందు వాళ్ళు దిగంబరులని తెలియదు. ఎప్పుడైతే ఆ వెలుగు పోయినదో దిగంబర, మనము కూడా అదే స్థితిలో ఉంటాము, దిగంబరత్వము. ఆయన సన్నిధి కొంచెం అలా ప్రభు జ్ఞాపకం, ఇదిగో లేమో నీకు వెలుగు వచ్చినది. ఆ వెలుగు చేత కప్పబడిన వారమై దేవుని పోలి మనం నడుచుకోవాలి. దేవుని వెలుగు మనలో కనపడాలి. అటువంటి కృప, ప్రేమలో
యేసయ్య ప్రార్థన, తండ్రి నీవు నేను ఏకమైనట్టు వీరును ఏకమై ఉండవాలని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మనలో ఏకత్వం, ఏక మనసు, ఏక తాత్పర్యం, ఆత్మతో ఐక్యతను కాపాడుకొట్టుకు శ్రద్ధ కలిగిన వారమై ప్రతి ఒక్కరు ముందుకు పోవటకు పరిశుద్ధాత్మ దేవుడు